ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఉదయకాల సమయంలో ధ్యానం నిమిత్తమై ప్రార్థించుదాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రైస్ట్ చర్చ్ కర్నూలును బట్టి మీకు కృతజ్ఞతలు. నీ వాక్యము కొద్ది నిమిషంలో ధ్యానిస్తుండగా ప్రభా మీరు దీవించండి, మీ ఆత్మతో నింపండి. వినుచున్న బిడ్డలకు ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, కీర్తన గ్రంథము 143వ కీర్తన 10వ వచనంలో ఒక మంచి వచనము మనము చదువుకుంటాం. అదేమిటంటే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. భక్తుడైన దావీదు సెలవిస్తున్నటువంటి మాట, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుని యొక్క ప్రార్థన ఇది. ఏమిటి అని అంటే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఎంత మంచి మాట కదా ప్రియులారా. నీవే దేవుడవు అని ఎందుకు అంటున్నాడు? ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు కదా. వారి వారి ఇష్టాన్ని బట్టి, వారి వారి యొక్క భక్తిని బట్టి అనేక మంది అనేక రకాల దేవుళ్ళను, దేవతలను కలిగి ఉంటున్నారు. మంచిదే. అయితే ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అనే మాట కూడా బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక భక్తుని యొక్క స్పష్టమైనటువంటి ప్రార్థనా విధానంలో దేవుని గురించి, నిజమైన దేవుని గురించి ఆయన లోకానికి తెలియజేస్తూ ఈ మాట పలుకుతూ ఉన్నాడని మనం గ్రహించాలి. నీవే నా దేవుడు అంటే వేరొక దేవుడు ఈ లోకంలో నాకు లేరు. నిర్గమాకాండం మనం చూసినప్పుడు 20వ అధ్యాయంలో మొట్టమొదటి ఆజ్ఞలోని దేవుడు చెప్తాడు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. కనుక దావీదు భక్తుడు కూడా ఆ దేవుడవు నీవే నా దేవుడవు అని మాట్లాడటంలో ఇంకా ఏ దేవుడు, ఏ దేవత మనసులో లేరు ప్రియులారా. కనుక ఇది ఒక గొప్ప వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక జీవితం. ఇది మత సంబంధమైంది కాదు. ఇది కేవలము దేవునిని నమ్మి ఆ దేవునిలో ఉన్న అనుభవాన్ని బట్టి పలికే మాట. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు అంటే ఇంకొక దేవుడు నాకు లేడు. అల్టిమేట్గా దాని అర్థం అదే. కనుక అలాంటి దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఒక గొప్ప అనుభవాన్ని భక్తుడు కలిగి ఉన్నాడు. 51వ కీర్తనతో పోలిస్తే ఆయన అనుభవం ఏమిటో మనకు అర్థమవుతుంది. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమని ఎందుకు అంటున్నాడు అని అంటే, ఒకప్పుడు తన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా వెళ్ళాడు, లోకంలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, చెడిపోయాడు, దేవునికి దూరం అయ్యాడు. ఇది అనుభవం కదా. మనం బాగా చదివితే ప్రియులారా, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది అని మొరపెడతాడు దావీదు భక్తుడు. కారణం ఏంటంటే, తన చిత్తానుసారంగా పోయినాడు, తన ఇష్టానుసారంగా పోయినాడు, తప్పు చేసినాడు, నెమ్మది లేకుండా ఎంతగానో విలపిస్తూ ఉన్నాడు. 51వ కీర్తన అనుభవం అదే. ఎప్పుడైతే మనము ఈ లోకానుసారంగా, మన ఇష్టానుసారంగా
నా ఇష్టము నా చిత్తమని వెళతామో దేవునికి దూరం అవుతాం, దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడతాం. దూరమైనప్పుడు ఆ సమీపంగా ఉన్న విలువ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆ అనుభవంతోనే దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నా ఇష్టానుసారంగానే వెళ్ళిన, నేను కోరుకున్నట్టు ప్రవర్తించిన, నేను అనుభవించాలనుకున్నది అనుభవించిన, కాబట్టి నష్టపోయిన, కష్టపడిన, నీకు దూరమైన, తిరిగి నువ్వు దయ చూపించినావు, నన్ను చేర్చుకున్నావు, కాబట్టి ఇప్పుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునికి విన్నపం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎప్పుడు తప్పిపోతాం, ఎప్పుడు పాపం చేస్తాం, ఎప్పుడు దేవునికి దూరం అవుతామంటే మొట్టమొదట మన అంతరంగంలో తప్పిపోతాం. మన హృదయంలో ఒక ఆలోచన పుట్టినప్పుడు, ఆ తలంపు కలిగినప్పుడు ఆటోమేటిక్గా మన హృదయం పాపంలో పడిపోతుంది. హృదయం ఆలోచించింది శరీరం చేస్తుంది, చేతులతో చేస్తాం. థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. హృదయంలో ఆలోచన థియరీ, చేతులతో చేయడం ఇది ప్రాక్టికల్. ఫలితం ఏంటి? శూన్యం, నష్టం, రిజల్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. ఆ రిజల్ట్ ఎలా ఉందంటే దావీదు భక్తుని జీవితంలో అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. అంటే ఏమైనాడు? ఇప్పుడు దేవుని సన్నిధిలో నుండి దూరమైనాడు, త్రోసివేయబడ్డాడు, నెమ్మది లేని పరిస్థితికి వచ్చినాడు. కనుక మనం గ్రహించాల. నూతన సంవత్సరంలో మరొకసారి దేవుని వైపు చూద్దాం. ప్రియులారా, మనల్ని మనం తగ్గించుకొని మన ఇష్టాలను పక్కన పెట్టి దావీదు భక్తుని వలె ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి దేవుని సహాయం కోరుకుంటే తప్పకుండా దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుడు నేర్పించినాడు కనుక మరింత గొప్ప భక్తిపరుడైనాడు ఆయన. తప్పు చేసినా, పాపం చేసినా, పడిపోయినా ఆ స్థితిలోనే లేడు, కానీ తిరిగి కోలుకొని దేవుని మహిమపరిచే గొప్ప భక్తిపరుడుగా, గొప్ప రాజుగా ఆయన రాణించినాడు. కనుక మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. తప్పులు చేస్తాం, పొరపాట్లు జరుగుతాయి. అలాగే ఉండకుండా దేవుని వైపు చూసి దేవుని చిత్తానికి తల వంచినప్పుడు మన జీవితాలు అద్భుతంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమిన వల్లరా, మరి కై చర్చ్ కర్నూల్ అను ఈ ఛానల్ను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభుపేట మీకు విన్నవిస్తున్నాను. ఎందుకంటే చక్కని సందేశాల చేత మిమ్మల్ని ప్రోత్సహించడం, మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది కనుక మమ్మల్ని కూడా మీరు ప్రేమించి మా యొక్క సేవలు కూడా మీరు వినియోగించుకోవాలని, దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.